40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మనము ఏమి చేయాలి? వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను గనుక కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు కోరేది ఆచారములు కాదు, ఆచరణము. శోకము విచారము కాదు, దిద్దుబాటు సిద్ధపాటు. వేషధారణ కాదు, అంతరంగ ధోరణ. దాన ధర్మాలు అర్పణలు కాదు, కృతజ్ఞతాపూర్వక సమర్పణ. 40 దినముల వ్రత దీక్ష కాదు, జీవితకాల విశ్వాస దీక్ష. గనుక మనమందరము ప్రతిదినము వాక్యము చేత మన జీవితములను దిద్దుకుంటూ ఆత్మీయ వరములచే అలంకరింపబడి వధువు సంఘముగా ఎత్తబడుటకు, క్రీస్తును కలుసుకొనుటకు సిద్ధపడదాం.